జగన్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జగన్‌కి వ్యతిరేకంగా ఒక ప్రయ ఏది మాజీలు, ఐఏఎస్‌లు ఇట్లాంటి వాళ్ళ ప్రయత్నాలు జరిగినాయి అప్పుడు. అయితే లాస్ట్ 1 ½ ఇయర్‌లో జరిగినాయి. అది తెలుగుదేశం ప్రమోట్ చేశాక జరిగినాయి. ఇప్పుడు జరుగుతున్నది చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేయట్లేదు. ప్రెషర్ గ్రూప్ పెరిగిపోయింది. టీడీపీని బలంగా అభిమానించేటటువంటి నల్లమోతు చక్రవర్తి, ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఒకవైపు తిరుగుతున్నారు. అట్లాగే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అయ్యండి చంద్రబాబు గారి యాక్టివిటీకి సంబంధించి తప్పుల్ని ఎత్తి చూపెడుతూ సరి చేసుకోమని చెప్తున్నారు. అలాగే విజయ్ కుమార్ లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుందాం, లేకపోతే సునీల్ గారు లాంటి వాళ్ళని వైసీపీ అని ముద్ర వేసినా ఆయన మాట్లాడేది ఒకవైపు నడుస్తుంది. ఇదివరకు ఉన్నటువంటి ప్రెషర్ గ్రూప్ కంటే ఇప్పుడు ప్రెషర్ గ్రూప్ పెరిగిపోతుంది. ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు యాడ్ అయ్యారు తాజాగా, మాజీ విశాఖపట్నం కమిషనర్గా చేసిన. ఇట్లాగా 1 by 1 ప్రెషర్ గ్రూప్ పెరుగుతోంది. ఈ ప్రెషర్ గ్రూప్ అనేటటువంటిది జగన్ రావాలని కోరుకోవట్లా, లేదా జగన్కి అనుకూలంగా లేదు. వీళ్ళు ఈ ప్రభుత్వానికి సంబంధించిన తప్పుల్ని ఎత్తి చూపెడుతున్నారు. దీనికి తెలుగుదేశం మీడియానే, సోషల్ మీడియానే ఎదురుదాడి చేస్తుంది. తెలుగుదేశం అనుకూల మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా వీళ్ళకి వ్యతిరేకంగా కూడా మాట్లాడిస్తున్నారు. మరి ఎవరి వ్యూహం ఫలిస్తుంది దీర్ఘకాలంలో చూడాలి.